మనందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, ఇరానీ చాయ్ కావచ్చు. కానీ రంజాన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించి హలీం తినడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వస్తూ ఉంటారు, హలీం టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక రంజాన్ సీజన్లోనే కాదు 365 డేస్ హైదరాబాద్లో హలీం దొరుకుతూ ఉంటుంది. కాకపోతే రంజాన్ సీజన్లో దొరికే హలీంకి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి హలీం తినడానికి అయితే ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు రంజాన్ కోసం. మరి రంజాన్ వచ్చేసింది, హైదరాబాద్లో వీధి వీధి ఎక్కడ చూసినా కూడా మనకు హలీం బట్టీలే కనిపిస్తూ ఉన్నాయి. ఎంత హలీం ఉన్నా కూడా హైదరాబాద్లో పిస్తా హౌస్కున్న క్రేజ్ సపరేట్ అనే చెప్పుకోవచ్చు. మరి చాలా వరకు హలీం అనగానే అందరికీ టేస్ట్తో పాటు చాలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు హలీంలో లభిస్తూ ఉంటాయి. మరి అట్లాంటి టేస్టీ హెల్దీ హలీం ఎలా రెడీ చేస్తారు, దాంతోపాటు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, హలీం రెడీ చేయడానికి ఎన్నో అవర్స్ పడుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. నోరూరించే హలీంకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఇరాన్లో పుట్టిన హలీం అయితే మన హైదరాబాద్లో కూడా ఎంతో ఫేమస్. హలీం తినడానికి అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు రంజాన్ కోసం. మరి అట్లాంటి రంజాన్ మాసంలో హలీం తయారీ అయితే ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కూడా మనకు హలీం బట్టీలు అనేది కనిపిస్తూ ఉంది. ఇక ప్రజెంట్ అంటే పిస్తా హౌస్కి వచ్చేసరికి కూడా ప్రతి ఏడు కూడా ఎన్నో వందల క్వింటల్లో కూడా మనకు హలీం రెడీ చేస్తూ ఉంటారు. డిమాండ్ బట్టి కూడా అది పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ ఇక రంజాన్ మాసం వచ్చిందంటే చాలు పిస్తా హౌస్కి సంబంధించి కూడా సపరేట్గా కిచెన్స్ ఏర్పాటు చేసుకొని మరి హలీం తయారీ విధానం అనేది చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి హలీం తయారీ విధానంలో దాదాపు ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు. మెయిన్గా చెప్పాలంటే దాదాపు 30 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే మనకు హలీంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా టేబుల్ మీద, దాదాపు 30 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు వాడుతూ ఉంటారు. పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాళ్ళ ఉప్పు, నెయ్యి, నూనె, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, వేయించిన ఉల్లిపాయ, రవ్వ, బాస్మతి రైస్, బాదం, ఇలాచి, జీలకర్ర, షాజీరా, డ్రైడ్ రోజ్ పెటల్స్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కబాబ్, చిని, సో ఇట్లా పెప్పర్, ఎన్నో వెరైటీస్ అయితే మనకి ఇక్కడ టేబుల్ మీద అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా హలీం తయారీ విధానంలో వాడుతూ ఉంటారు. అయితే ఇవే కాకుండా ఇంకా సపరేట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నోరూరించే హలీం కావచ్చు, పిస్తా హౌస్ హలీం అయితే చాలా మందికి ఎంతో ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి హలీం తయారీ విధానంలో ఈ టేబుల్ మీద ఉన్న రకాలే కాకుండా సపరేట్ స్పెషల్ సంబంధించి కూడా ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సో అదే వాళ్ళ మెయిన్ డిష్కి కూడా ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి హలీం తయారీ అయితే రెడీ అవుతూ ఉంది. మరి ఒకసారి హలీం కూడా మేకింగ్ ఎన్ని అవర్స్ పడుతుందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. మెయిన్గా చెప్పాలంటే దాదాపు సపరేట్గా బట్టీలు పెట్టి మరి ప్రతి ఏటా పిస్తా హౌస్ వాళ్ళు కావచ్చు మనకు హలీం రెడీ చేస్తూ ఉంటారు. ఈ హలీం తయారీకి అయితే ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే వస్తూ కూడా ఇయర్కి కూడా క్వాంటిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే డిమాండ్ పెరగడంతో పాటు హలీం తినే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. దీంతో హలీం తయారీ కావచ్చు, వాళ్ళు చేసే క్వాంటిటీ కావచ్చు ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. మరి ఈసారి ఎన్ని క్వింటాల్ల హలీం తయారీ చేస్తూ ఉన్నారు, ఆ హలీం తయారు చేయడానికి కావచ్చు ఎన్ని క్వింటాల్ల మటన్ యూజ్ చేస్తూ ఉన్నారు, సో తయారవ్వడానికి ఎన్ని గంటల ప్రాసెస్ అవుతుంది, ఎంతమంది కలిసి ఈ హలీం తయారు చేస్తారో తెలుసుకుంటారు. రంజాన్ వచ్చిందంటే చాలు సపరేట్గా కిచెన్స్ ఏర్పాటు చేసుకొని హలీం తయారీ విధానం అనేది కూడా సపరేట్గా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజెంట్ నేను రాజేంద్ర నగర్లో ఉన్న కిచెన్లో ఉన్నాను. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 3 కిచెన్లు అనేవి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కిచెన్లో కూడా దాదాపు ఎన్నో క్వింటాల్ల మనకు హలీం తయారీ అనేది జరుగుతూ ఉంటుంది. మరి రాజేంద్ర నగర్ కిచెన్కి సంబంధించిన పిస్తా హౌస్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి కూడా వారితో మాట్లాడదాం. డైలీ ఎంత క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతూ ఉంటుంది, ఎప్పుడు తయారీ విధానం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఎండింగ్ ఎప్పుడు అవుతూ ఉంటుంది, ఎన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది కావచ్చు, ఎంతమంది స్టాఫ్ పిస్తా హౌస్లో వర్క్ చేస్తున్నారో తెలుసుకుందాము. మరి మనతో పాటు సురేష్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. హాయ్ సురేష్ గారు. హైదరాబాద్లో హలీం అనేది కూడా మనకు 365 డేస్ దొరుకుతుంది. కాకపోతే రంజాన్ టైంలో దొరికే హలీంకి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. అందులోనూ పిస్తా హౌస్ అనేటప్పటికీ కూడా చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో పిస్తా హౌస్కి వచ్చేసరికి కూడా హలీం తయారీ విధానం అనేది కూడా ఎప్పుడు రెడీ చేస్తూ ఉంటారు, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడుతూ ఉంటారు? పిస్తా హలీం తయారు కావడానికి మినిమం 12-13 గంటలు పడుతుంది మేడం. అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ఇందులో మటన్ ఉంటుంది, బాదాం, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, షాజీరా, దాల్చిని, కబాబ్ చిని అని అన్ని మసాలా యూజ్ చేస్తాం మేడం. మనం అన్ని క్వాలిటీ పరంగా ప్రతి ఒక్క మసాలాస్ యూజ్ చేస్తామండి. దాదాపు టైమింగ్ అనేది కూడా 7 to 8 అవర్స్ అని చెప్తా ఉన్నారు. దాదాపు 12 అవర్స్ కూడా అంటూ ఉన్నారు కదా. సో ప్రాసెస్ అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది, మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. 4 గంటల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 2 o'clock వరకు మొత్తం హలీం ప్రిపేర్ అవుతుంది. మనం
ఇక్కడ నుంచి 2 o'clock నుంచి అన్ని బ్రాంచెస్కు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఈ కిచెన్లో కావచ్చు చెప్తూ ఉన్నారు కదా 3 కిచెన్స్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి, ఈ కిచెన్కి సంబంధించి దాదాపు ఎంత క్వాంటిటీ అనేది ఇక్కడ రెడీ అవుతూ ఉంటుంది, ఎన్ని బట్టీలు అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ 35 బట్టీలు ఉన్నాయండి. 35 బట్టీలు అన్నీ రెడీగా ఉంటాయండి. రెడీగా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మనం అంతా బ్రాంచెస్కు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. రోలి చౌకి కానివ్వండి, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, నాంపల్లి అన్ని బ్రాంచెస్కి మనం హలీం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. మెయిన్గా వచ్చేసి కావచ్చు ఈ హలీం తయారీకి కావచ్చు ఎంతమంది వర్కర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు ఓవరాల్గా? 8,000 నుంచి 9,000 వరకు మంది వర్కర్స్ పనిచేస్తారు మేడం మన దగ్గర. ఇక్కడ అంతా పార్ట్ టైం జాబ్స్, కాలేజ్ స్టూడెంట్స్, MBA చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, పార్ట్ టైం గురించి చాలా మంది ఇక్కడ జాబ్ చేస్తారు మేడం రంజాన్లో. దాదాపు ఈ మటన్ అనేది కావచ్చు డైలీ ఎన్ని క్వింటల్ల మటన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు? ఎక్కడెక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు మటన్ అనేది? మటన్ అనేది తెలంగాణ నుంచి వస్తుంది మేడం. ఖమ్మం, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ అక్కడ నుంచి యూజ్ చేస్తాం మేడం. మనం వేరే రాష్ట్రాల నుంచి మటన్ తెప్పియం మేడం. తెలంగాణ నుంచే మనం మటన్ యూజ్ చేస్తామండి ఓవరాల్గా. సో దాదాపు మనకు 2 o'clock తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా. సో ఈ కిచెన్లో కావచ్చు ఇంకా 2 కిచెన్లు కూడా ఉన్నాయన్నారు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కిచెన్స్ కావచ్చు? సో మొత్తం ఓవరాల్గా హైదరాబాద్లో పిస్తా హౌస్కి సంబంధించి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి? మెయిన్ కిచెన్ అత్తాపూర్ మేడం. అత్తాపూర్ తర్వాత ఆజం ఫంక్షన్ హాల్, షాలిబండ. థర్డ్ కిచెన్ హైదరాబాద్లో కిచెన్ మేడం. అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళే మార్గాల్లో ఏమైనా ఉంటే హైదరాబాద్ నుంచి వెళ్తాయండి. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మలక్పేట కానీ వాడు అక్కడ పోయి ఉంటే షాలిబండ నుంచి వెళ్తాయండి. ఇప్పుడు న్యూ సిటీస్ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ వెళ్ళేదంటే అత్తాపూర్ నుంచి హలీం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డైలీ ఈ కిచెన్లో కావచ్చు దాదాపు ఎంత క్వాంటిటీ, ఎన్ని క్వింటల్ల మటన్ అనేది కావచ్చు ఇక్కడ మీరు డైలీ రెడీ చేస్తూ ఉంటారు? ఇక్కడ 33 బట్టీలు వేస్తామండి. ఇప్పుడు మీరు చూస్తున్న బట్టి ఒక 100 kg మటన్ ఉంటుందండి ఇందులో. ఇలా 33 బట్టలు తయారు చేసి మనము అన్ని ఎక్కడెక్కడ మన బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మనం ఫర్దర్గా అన్ని విధాలుగా మనం మళ్ళీ పంపించే ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ 25,000 ప్లేట్స్ రెడీ చేస్తామండి. ప్రతిసారితో పోలిస్తే ఈసారి మనకు హలీం రేట్ అనేది కూడా పెరిగింది. సో బర్డ్ ఫ్లూ కూడా ఉండడంతో కూడా ఎక్కువ మంది మటన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాంతో మటన్కి కూడా డిమాండ్ పెరిగింది కదా. సో అంటే మటన్కి డిమాండ్ పెరగడంతోనే హలీం రేట్లు పెరిగాయా, లేకపోతే ఇంకా స్పైసెస్ రేట్స్ కావచ్చు ఎట్లా ఉంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడం వల్ల మటన్ రేటు చాలా పెరిగిందండి. మటన్ రేటు పెరగడం కాకుండా మసాలాస్ కానీ, ఇలాచీ కావండి, షాయి జీరా, దాల్చిని, మనం వాడే నెయ్యి కానివ్వండి, అన్ని రేట్లు పెరగడం వల్ల మనం ఏం చేసామంటే హలీం పైన 20 రూపీస్ రేట్ మాత్రమే పెంచామండి. దానికి ఎక్కువ ఏం పెంచలేదు మనం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసుగా మనం మసాలాస్ 1700 kg ఉంటే ఇప్పుడు 3000 kg అయింది. మటన్ కావచ్చు, మటన్ కూడా చాలా రేటు పెరిగిపోయింది. ఇప్పుడు మటన్ కూడా మనం క్వాలిటీ పరంగా యూజ్ చేయాలంటే మనం ఆ రేట్ పెట్టి కొనాల్సిందే మటన్. ఇప్పుడు దానివల్ల మనము ఒక 20 రూపీస్ రేట్ పెంచాము అంతే. ప్రతి మసాలా స్పైసెస్ కానివ్వండి అన్ని మసాలా రేట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయండి. దానివల్ల కొంచెం హలీంలో రేట్ మాత్రం 20 రూపీస్ పెంచడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి కావచ్చు సింగిల్ ప్లేట్ కావచ్చు ఎట్లా ఉంటుంది? సింగిల్ కావచ్చు ఇట్లా ఎన్ని డివైడెడ్గా ఉంటాయి మీ దాంట్లో ప్లేట్సా మేడం? 1 ప్లేట్ ఉంటుంది మేడం. 1 ప్లేట్ తర్వాత మినీ ప్యాక్, హాట్ పాట్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, దావత్ ప్యాక్. ఒక 35 మెంబర్స్ తినాలంటే దావత్ ప్యాక్ తీసుకోవాలి మేడం. ఒక 20-25 మెంబర్స్ కావాలంటే జంబో ప్యాక్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ 5 to 6 మెంబర్స్ తినాలంటే హాట్ పాట్ ఉంటుందండి. మినీ ప్యాక్ అంటే 3 to 4 పర్సన్ తినొచ్చండి. ఇక సింగిల్ పర్సన్ కంటే 1 ప్లేట్ హలీం ఉంటుందండి. సో ఓవరాల్గా ఈ సంవత్సరం కావచ్చు డిమాండ్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది డిమాండ్? పుస్తకావతి బాగానే ఉంటుంది మేడం ఇప్పుడు. ఎందుకంటే క్వాలిటీలో మనం ఎలాంటి కాంప్రమైజ్ చేయలేము. క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది కాబట్టి హలీం ఇది ఎప్పుడు క్రేజ్ బాగానే ఉంటుంది. అంటే చాలా వరకు హైదరాబాద్ వచ్చేసరికి పిస్తా హౌస్ అనే కాదు, ఎక్కడ చూసినా మనకు రంజాన్ సీజన్లో గల్లీ గల్లీకో బట్టే కనిపిస్తూ ఉంటుంది. హలీం తయారీ విధానం కావచ్చు, హలీమ్స్ కూడా మనకు ఎక్కడెక్కడో అవైలబుల్గా ఉంటాయి. ఎందుకు పిస్తా హౌస్కి ఇంత క్రేజ్ ఉంది? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పిస్తా హౌస్లో చేస్తూ ఉన్నారు? ఎందుకు క్రేజ్ అంటే మేడం మన హలీం జనాలు ట్రస్ట్ చేస్తారండి. పిస్తా హౌస్ అంటే క్వాలిటీ పరంగా కానీ అంతా ఏది వాళ్ళు యూజ్ చేసినా క్వాలిటీ పరంగా అన్నీ యూజ్ చేస్తారు కాబట్టి ట్రస్ట్ చేస్తారండి. మన పిస్తా హౌస్ నేమ్ పైనే ట్రస్ట్ చేస్తారు జనాలు. అదే పిస్తా హౌస్ హలీం అంటే క్వాలిటీ ఉంటుంది, అన్నీ బాగుంటాయని చెప్పి అక్కడ ఉంటాయి చిన్న చిన్న హలీంలకు కాదు. హలీం అంటే పిస్తా హౌస్ అంటే హలీం. अभी जो आप सवाल किए थे कि पब्लिक में पिस्ता हाउस का इतना क्रेज़ क्यों है, इसकी वजह यह है कि वे 1997 से हम लोग हैदराबाद में हलीम बेच रहे हैं। तो
हैदराबाद के लोग जितने भी लोग हैं उनको हलीम खाना है बोले तो उनके जहन में सबसे पहले एक ही चीज़ आएगी, पिस्ता हाउस। इसका रीज़न ये है कि प्योर तेलंगाना पोटला रहेगा, जिसको डॉक्टर सेटिस्फाई करने के बाद हलाल होगा, उसके पीसेज बनेंगे और साइंटिफिक हाइजेनिक तरीके से वॉश होगा और हाइजेनिक जैसे और प्योर स्पाइसेस जाएंगे, प्योर देसी घी जाएगा। तो इसके लिए कस्टमर का विश्वास हमारे साथ है और हम कस्टमर को हर साल अच्छे से अच्छा इम्प्रूवमेंट करके और अच्छे से अच्छी क्वालिटी देने की कोशिश कर रहे हैं। हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। దాదాపు అయితే మనకు 7 నుంచి కూడా 10 గంటల టైం అనేది హలీం రెడీ అవ్వడానికి అయితే పడుతుందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మన కిచెన్లో చూసుకోవచ్చు, దాదాపు ప్రతి ఒక్కరు కూడా హైజీనిక్గా కూడా హలీం అనేది తయారు చేస్తూ ఉన్నారు. ఈ హలీం తయారు చేయడానికి కూడా దాదాపు పిస్తా హౌస్కి సంబంధించి అయితే 3 కిచెన్లు అయితే ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. రాజేంద్ర నగర్లో ఉన్న కిచెన్, అత్తపూర్ రాజేంద్ర నగర్లో ఉన్న కిచెన్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఈ కిచెన్ అనే కాదు, ఇటు ఓల్డ్ సిటీలో ఒకటి కావచ్చు, హైదర్గూడలో ఒకటి కావచ్చు, దాదాపు ఇలా 3 కిచెన్లు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో చూస్తూ ఉన్నాం కదా, కిచెన్కి సంబంధించి కూడా దాదాపు ప్రతి ఒక్కటి కూడా దాదాపు 33 నుంచి 35 బట్టీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క బట్టీలో దాదాపు క్వింటల్ హలీం అనేది కూడా రెడీ అవుతుందని చెప్తా ఉన్నారు. ఈ కిచెన్లో దాదాపు 25,000 ప్లేట్స్ హలీం కూడా రెడీ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మనకు హలీం అనేది కూడా ఇక్కడ రెడీ అవుతూ ఉంది. ఇక్కడ మార్నింగ్ 4 గంటల నుంచి తయారు చేసే హలీం కావచ్చు, దాదాపు 2 గంటల వరకు కూడా ఇక్కడ హలీం అనేది మేకింగ్ అవుతూ ఉంటుంది. 2 గంటల తర్వాత ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్లో దాదాపు 35 నుంచి 41 బ్రాంచెస్ అయితే మనకు పిస్తా హౌస్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ 3 కిచెన్ల నుంచి కూడా మనకు హలీం అనేది అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర నగర్లో ఉన్న కిచెన్ కావచ్చు, ఇటు హైదర్గూడలో ఉన్న కిచెన్ కావచ్చు, హోల్ సిటీలో ఉన్న కిచెన్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క కిచెన్కి అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక రంజాన్ మాసం దగ్గర నుంచి అయితే మనకు దాదాపు 1 మంత్ కూడా ఈ హలీంకి క్రేజ్ అని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ఐటమ్ అయితే మనము ఒకటి కావచ్చు 2 సార్లు తినగానే దాని క్రేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాకపోతే హలీం క్రేజ్ అనేది కూడా ఎన్నిసార్లు తిన్నా తగ్గదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత టేస్టీ కావచ్చు, అంత హెల్తీ ప్రోటీన్ కావచ్చు మనకు ఈ హలీంలో లభిస్తూ ఉంటుంది. అందుకోసమే హైదరాబాద్లో అయితే ప్రతి రంజాన్కి అయితే ఈ హలీంకి ఫిదా అవుతూ ఉంటారు. ఇక పిస్తా హౌస్కి వచ్చేసరికి కూడా సంథింగ్ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా పిస్తా హౌస్కి అయితే ప్రతిసారి క్రేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన పబ్లికే కానీ కాదు, అంటే హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ అనే కాదు, హైదరాబాద్కి విజిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా హలీం టేస్ట్ చేస్తూనే ఉంటారు. ఇటు సెలబ్రిటీ దగ్గర నుంచి కూడా సామాన్యుల వరకు ప్రతి ఒక్కరైతే హలీం తింటూ ఉంటారు. ఇక మెయిన్గా చెప్పాలంటే ఈసారి అయితే మనకు బర్డ్ ఫ్లూ ఉండడం వల్ల ఇటు మటన్కి డిమాండ్ పెరగడం, మటన్కి ఎక్కువగా క్రేజ్ ఉండడంతో కూడా కాస్త ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశామని చెప్తా ఉన్నారు. మటన్ రేట్ పెరగడంతో పాటు ఇటు స్పైసెస్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం రేట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో కాస్త 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అయితే మటన్కి సంబంధించి హలీం పెరిగిందని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గానైతే మనకు హలీంకి సంబంధించి తయారీ విధానం అయితే చూసాం కదా. సో దాదాపు 7 నుంచి 10 గంటల సమయం అయితే హలీం తయారవ్వడానికి అయితే పడుతుందని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. రెడీ అయిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మనకు వివిధ బ్రాంచెస్కి అనేది కూడా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఇక మనం హలీం దగ్గర సంబంధించి కూడా ఎక్కడ పిస్తా హౌస్కి వెళ్ళినా కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హలీం కూడా క్వాంటిటీ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, సింగిల్ ప్యాక్ దగ్గర నుంచి కూడా మనకు హలీం అనేది కూడా చాలా వరకు వెరైటీస్ క్వాంటిటీ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇది సింగిల్ ప్యాక్. దాదాపు మనకు మార్కెట్లో వచ్చేసరికి కూడా పిస్తా హౌస్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మనకు ఇవన్నీ మనకు క్వాంటిటీ అనేది లభిస్తూ ఉంటుంది. మనకు సింగిల్ ప్యాక్ వచ్చేసరికి కూడా దాదాపు 300 రూపీస్కి అనేది మనకు లభిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకు 280 రూపీస్కి మనకు సింగిల్ ప్లేట్, సింగిల్ ప్యాకేజ్ అనేది మనకు వచ్చింది. కాకపోతే ఈసారి చూసుకున్నట్టయితే ఇటు మటన్కి డిమాండ్ పెరగడం కావచ్చు, ఇటు స్పైసెస్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు, దీంతో దీని కాస్ట్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకు సింగిల్ ప్యాక్ వచ్చేసి కూడా 300 రూపీస్కి లభిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే టిఫిన్ బాక్స్, ఇది కొత్తగా యూజ్ చేశారు, హాట్ పాట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా సింగిల్ మెంబర్స్ తీసుకోవచ్చు. దాదాపు ఇది కూడా మనకు 350 రూపీస్ అనేది లభిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత మనకు హాట్ ప్యాక్ కూడా మనకి ఇచ్చేస్తారు. సో దాంతో దీనికైతే 50 రూపీస్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇది కూడా సింగిల్ మెంబర్స్ 1 మెంబర్ తినొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇది 2 to 3 మెంబర్స్ తినొచ్చు. దాదాపు ఇది 850 రూపీస్ మనకు అనేది లభిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ప్యాక్ ఇది మెయిన్గా చెప్పాలంటే కూడా దాదాపు మనకు ఇది
3 to 5 మెంబర్స్ తినొచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే హాట్ బాక్స్ అని కూడా మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాస్ట్ వచ్చేసరికి కూడా 1490 రూపీస్, అంటే 6 to 7 మెంబర్స్ తినొచ్చు ఈ హాట్ బాక్స్ అనేది. ఇది తిన్న తర్వాత కూడా మనకు ఈ హాట్ బాక్స్ అనేది కూడా మనకే ఇచ్చేస్తారు. అండ్ తర్వాత మెయిన్గా వచ్చేసరికి కూడా ఇది జంబో ప్యాక్ వచ్చేసరికి కూడా 3600 రూపీస్, ఇది 3600 రూపాయలు. ఇది వచ్చేసరికి కూడా 30 to 35 మెంబర్స్ కూడా తినొచ్చు. అండ్ ఇంకొకటి కూడా మనం చూసుకున్నట్టయితే చివరి బాక్స్ ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ చివరి బాక్స్ వచ్చేసరికి కూడా దాదాపు ఇది దావత్. ఈ దావత్ వచ్చేసరికి కూడా ఈ దావత్ అనేది కూడా దాదాపు మనకు 6900 రూపీస్ అనేది కూడా మనకు పడుతూ ఉంటుంది. అంటే 40 to 45 మెంబర్స్ కూడా ఇది తింటూ ఉంటారు. అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే కూడా మనకు క్వాంటిటీ వైజ్గా కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. సో ప్రైస్ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సింగిల్ మెంబర్స్ నుంచి వెళ్ళి దాదాపు 45 to 50 మెంబర్స్ తినే వరకు కూడా మనకు క్వాంటిటీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేసి కూడా మనకు ప్రతి ఒక్క పిస్తా హౌస్లో లభిస్తూ ఉంటుంది. సింగిల్ ప్యాక్ దగ్గర నుంచి కావచ్చు, ఫ్యామిలీ ప్యాక్, హాట్ పాట్ కావచ్చు, జంబో ప్యాక్ కావచ్చు, ఇట్లా మనకు దావత్ కావచ్చు, ఫ్యామిలీ ప్యాక్, ఇట్లా డిఫరెంట్ క్వాంటిటీస్ అయితే మనకు లభిస్తూ ఉంటాయి. దాని ప్రైస్ కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అంటే క్వాంటిటీ కావచ్చు, మెంబర్స్ బట్టి కూడా మనం తీసుకోవచ్చు. సో అన్ని వెరైటీస్ కూడా మనకు ప్రతి ఒక్క బ్రాంచ్లో, ప్రతి ఒక్క పిస్తా హౌస్లో కూడా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈసారి అయితే కాస్ట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. సింగిల్ ప్లేట్ మీద మనకు 20 రూపీస్ పెరిగితే జంబో ప్యాక్ వచ్చేసరికి కూడా 100 రూపీస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యామిలీ ప్యాక్ కావచ్చు, జంబో ప్యాక్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాని మీద కూడా ప్రైస్ అనేది ఈసారి ఓన్గా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక దావత్ వచ్చేసరికి కూడా దాదాపు 45 నుంచి 50 మెంబర్స్ తినే ప్యాక్ మీద కూడా ఈసారి మనకు 200 రూపీస్ ప్రైస్ కూడా పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి ప్రైస్ పెరిగినప్పటికీ కూడా క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా పిస్తా హౌస్కి సంబంధించి కావచ్చు హలీం తినే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఎన్నో పోషకాలు ఉన్న ఈ హలీం తినడానికి కూడా చాలా మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో కూడా రేట్ పెరిగినా కూడా మనకు కాస్ట్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా తినడానికి అయితే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసాం కదా, దాదాపు హలీం మేకింగ్ అవ్వడానికి కూడా 8 నుంచి కూడా 10 గంటల టైం పడుతుందని చెప్పారు. దాంతోపాటు ఆ ముందు కూడా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి హలీం మేకింగ్కి మార్నింగ్ 4 గంటల నుంచే వీళ్ళు ప్రాసెస్ అనేది మొదలు పెడతామని చెప్తా ఉన్నారు. ఇక హలీం రెడీ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడి నుంచే మ్యాక్సిమం 70% కూడా వివిధ బ్రాంచెస్కి కూడా ఏ పిస్తా హౌస్కి సంబంధించి బ్రాంచెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇట్లాంటి క్యాన్లలో కూడా మనకి ఇక్కడ రెడీ అయిన హలీంని పిస్తా హౌస్కి సంబంధించి బ్రాంచెస్కి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనం ఉన్న రాజేంద్ర నగర్లో ఉన్న ఈ బ్రాంచ్ అనేది మెయిన్ బ్రాంచ్ అవ్వడంతో కూడా ఇక్కడ నుంచి దాదాపు 70% కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ క్యాన్ వచ్చేసరికి కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపు 40 kgs ఉంది. 40 నుంచి 45 kgs వరకు కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్స్ కావచ్చు, దాంతోపాటు డిఫరెంట్ క్వాలిటీకి సంబంధించి కావచ్చు, ఇటు క్వాంటిటీకి సంబంధించి కావచ్చు మనం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఓవరాల్గా కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు పిస్తా హౌస్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మనకు హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు ఇక్కడి నుంచే హలీంకి సంబంధించి కూడా పిస్తా హౌస్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక నోరూరించే హలీం మేకింగ్ కావచ్చు, తయారీ కావచ్చు, దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా మనం చూసాం కదా. సో ఇట్లాంటి హలీం తినడానికి అయితే ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి అట్లాంటి హలీం తయారవడానికి అయితే ఎన్నో గంటల సమయం కూడా పడుతుంది, ఎంతోమంది శ్రమ కూడా దాని వెనక ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి హలీం రెడీ అవ్వడానికి అయితే సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పిస్తా హౌస్ హలీంకి అయితే ఎప్పుడు క్రేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి రేట్ పెరిగినప్పటికీ కూడా ఎంతోమంది ఇష్టంగా తినడానికి ముందుకు వస్తూ ఉన్నారు. డిమాండ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు.